మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో ఎస్పెషల్గా విఆర్ వన్ నోటిఫికేషన్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ పక్కా యూజ్ అవుతుంది. సో ఎవరైతే విఆర్ వన్ నోటిఫికేషన్ గురించి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసే విఆర్ వన్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా. సో ఏప్రిల్ 1కి అయితే నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అంటే CCLA, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ గవర్నమెంట్. సో వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే ఎవరైతే XVROలు అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ XVRAలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, ఈ విఆర్ఓలు విఆర్ఏలు మనకి ఆల్రెడీ ఉన్నారు కదా. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ తీసేసిన తర్వాత వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు కదా. సో వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ విఆర్ఓకి ఒకవేళ వాళ్ళు రావాలనుకుంటే ఇప్పుడు దాన్ని పేరు చేంజ్ చేశారు, గ్రామ పాలన ఆఫీసర్ GPO అని పెట్టారు. సో ఏప్రిల్ 1న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే విఆర్ఓలు విఆర్ఏలు పాతోళ్ళు ఉన్నారో, సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు మళ్ళీ రీజాయిన్ కావాలనుకుంటే ఏది GPO గ్రామ పాలన ఆఫీసర్, విఆర్ఓ తీసేసి GPO అని పెట్టారు. సో ఈ గ్రామ పాలన ఆఫీసర్కి మళ్ళీ మీరు మళ్ళీ రావాలనుకుంటే సో ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరు? ఈ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చారు. దానికి ఎలిజిబిలిటీ ఏం చేశారంటే ఎవరెవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఎలిజిబుల్. ఇప్పుడు విఆర్ఓలు విఆర్ఏలకు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అంటే 5 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంటే సర్వీస్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్మీడియట్తో పాటు 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఎవరైతే మినిమం 5 years సర్వీస్ ఉందో సో వాళ్ళు ఎలిజిబుల్. ఎప్పుడు అప్లికేషన్ లాంచ్ అంటే ఏప్రిల్ 16 పెట్టిరు. ఓకేనా. సో ఏవైతే ఇప్పుడు మనం 10,900 చిల్లర వేకెన్సీస్, రౌండ్ ఫిగర్ 11,000 వేకెన్సీస్ ఏవైతే విఆర్ఓ వేకెన్సీస్ అదే GPO వేకెన్సీస్ ఉన్నాయో సో ఫస్ట్ అయితే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు XVROలు విఆర్ఏలు ఉన్నారో వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ విత్ 5 years సర్వీస్ ఉన్నోళ్ళు ఏప్రిల్ 16 లోపు అప్లికేషన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ విఆర్ఓకి రావాలనుకుంటే GPOకి కావాలనుకుంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసుకుంటే కలెక్టర్ అనే ఆఫీస్లో వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. సో స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఎట్లా పెడతారు అంటే దానికి రిలేటెడ్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విఆర్ఓలుగా విఆర్ఈలుగా పనిచేసిన కాబట్టి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళ అప్లికేషన్లు నడుస్తున్నాయి. వాళ్ళు అప్లికేషన్ చేసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేసుకుంటారు. లాస్ట్ డేట్ ఏప్రిల్ 16 వాళ్ళకు ఉంది. ఓకేనా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు పాత విఆర్ఓలకి విఆర్ఏలకి అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 16 లాస్ట్ డేట్. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ GPOస్గా అంటే గ్రామ పాలన ఆఫీసర్స్గా వస్తారు. అంటే పాత విఆర్ఓ పద్ధతి అన్నట్టు. విఆర్ఓలు కాదు, ఇప్పుడు GPOలు అంటారు. వాళ్ళనే గ్రామ పాలన ఆఫీసర్స్ లెక్క వాళ్ళే వస్తారు. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏవైతే అవి 10,900+ వేకెన్సీస్ ఉన్నాయో అందులోంచి ఈ పాత విఆర్ఓలు విఆర్ఏలు ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తారు. సో అర్థమైంది కదా, అది గవర్నమెంటే చెప్పింది. ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట దానికి, కొంతమంది చూపించట్లేదంట. మళ్ళీ దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టిరు, ఇంటర్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఆ క్వాలిఫికేషన్ పెట్టిరు. సో ఎవరైతే 10th class క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదన్నట్టు. మరి ఆ ఎంతమంది అప్లై చేసుకుంటారో ఏప్రిల్ 16 లోపు, ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతారో, ఆ 10,900+ వేకెన్సీస్లో ఎంతమంది ఫిల్ అవుతారు అనేది మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియాలంటే ఇక వెయిట్ చేయాల్సిందే. వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి 1 month పడుతుందా, 2 months పడుతుందా, 3 months పడుతుందా తెలియదు, ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏప్రిల్ 16 అని లాస్ట్ డేటు. సో పాత విఆర్ఓలు విఆర్ఏలు ఫిల్ అయిన తర్వాతనే సో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళని తీసుకున్న తర్వాత రిమైనింగ్ వేకెన్సీస్ని అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకో పాయింట్ ఏంటంటే TGPSC ఉంది కదా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా. సో దాని నుంచి Group 1, Group 2, Group 3, Group 4 రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా విఆర్ఓ నోటిఫికేషన్ కూడా దాని నుంచి రిలీజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే ఈ CCLA ఉందో, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సో ఇదే మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి కూడా దీని నుంచే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే ఈ పాత విఆర్ఓలను తీసుకోనికి ఈ CCLAనే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైతే ఇప్పుడు ఈ CCLA నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా పాత విఆర్ఓలకి, ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకి ఇస్తుంది కదా, అది కూడా CCLAనే ఇస్తుంది అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి అదే CCLA డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా కండక్ట్ చేస్తుందని. సో మోస్ట్లీ ఈ రౌండ్ ఫిగర్ 11,000 వేకెన్సీస్లో ఆ పాత వాళ్ళు ఒక 4,000-5,000 మంది వచ్చినా
ఇంకో 5,000, 6,000 వేకెన్సీస్ వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు అందరూ. సో నేనని కాదు, నార్మల్‌గా మన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. సో వాళ్ళు అంచనా వేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా అంతే అనుకుంటున్నారు. మాక్సిమం మినిమమ్ ఒక 5,000, 6,000, 7,000 వరకు కూడా వెళ్ళొచ్చు వేకెన్సీ. ఎందుకంటే పాతోళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అనే పాయింట్ టాక్ ఉంది బయట. సో వాళ్ళు ఎంతమంది వస్తారో, ఎంతమంది అప్లై చేసుకుంటారో, ఎంతమంది స్క్రీనింగ్ టెస్ట్‌లో పాస్ అవుతారో, ఎంతమంది మళ్ళీ రిక్రూట్మెంట్ అవుతారో తెలియదు. సో అదంతా అయిపోయిన తర్వాత రిమైనింగ్ వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది. ఇది పాయింట్ ఇప్పటివరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే చదువుకోవాల్సిందే. సో ఫస్ట్ థింగ్ అర్థమైంది ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతారు ఇక. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పాతోళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు, లేదా ఇంటర్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టారు, డిగ్రీనే పెడతారు. మాక్సిమం 99.99% డిగ్రీనే పెడతారు. మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతారు. జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి తీసుకుంటారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ బాగానే ఉంటుంది. ఎట్లా 40 years 45 years ఎక్కువనే ఉంటుంది. అది దానికి ఏం సంబంధం లేదు. ఎంత ఏజ్ లిమిట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాము వీఆర్ఓ నోటిఫికేషన్ 2018 చూసుకుంటే 75 మార్కులేమో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 75 మార్కులేమో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. అంటే అర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీషు అవి ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మ్యాక్సిమం ఇప్పుడు అదే ఉండే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం చేంజెస్ ఏం జరిగాయి. సో ఆ జీపీఓ నోటిఫికేషన్కి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో, ఈ గ్రూప్ 4 వాళ్ళు మన జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్ 4 9,000 వేకెన్సీస్ ఆల్మోస్ట్. సో వాళ్ళు ఆల్రెడీ 150 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్, 150 మార్కులు జనరల్ నాలెడ్జ్ ప్రిపేర్ అయ్యే ఉంటారు. మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. జాబ్ వచ్చిన వాళ్ళు ఓకే, జాబ్ రాని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఆ ప్రిపరేషన్ అట్నే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్కి సేమ్ ప్యాటర్న్ కదా, అది 150, 150 300 మార్కులకి గ్రూప్ 4, ఇది 75, 75, 150 మార్కులకి సేమ్ ప్యాటర్న్, సేమ్ సిలబస్ కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎవరైతే జీపీఓ నోటిఫికేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నారో అది ఇంకో నెలకు 2 నెలలకు వస్తుందో 3 నెలలకు వస్తుందో తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెడతారు కదా. ఇంకో 6 months కైనా 7, 8 months కైనా ఎగ్జామ్ పెడతారు కదా. ఫస్ట్ దానికి ప్రిపరేషన్ కాదు. 75 మార్క్స్ మనకి 2018 వీఆర్ఓ నోటిఫికేషన్ చూసుకుంటే 75 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంది. హిస్టరీలు, పాలిటీలు, ఎకానమీలు, తెలంగాణ హిస్టరీలు, తెలంగాణ నుండి అన్ని చదవాల్సిందే. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని చదవాల్సిందే. నెక్స్ట్ 75 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ ఇచ్చారు. సో కంపల్సరీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చదువుకోవాల్సిందే. ఇక దానికి మించి ఏం లేదు. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసుకోవాలి. గ్రూప్ 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన వాళ్ళకి మ్యాథ్స్ ప్లస్ జనరల్ నాలెడ్జ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు జీపీఓ నోటిఫికేషన్ కొట్టడానికి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ జీపీఓ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, కంపల్సరీ అర్థమెటిక్, రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి, జనరల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కంపల్సరీ మ్యాథ్స్ నేర్చుకోవాలి. వచ్చే ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్లో పాత పద్ధతే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ చేసినా కానీ అదే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అదే అర్థమెటిక్ ఉంటుంది, అదే రీజనింగ్ ఉంటుంది. అవి అయితే తీసేయరు కదా. ఇప్పుడు నీకు జాబ్ రావాలంటే నీకు మ్యాథ్స్ రావాలి, జనరల్ నాలెడ్జ్ రావాలి. నువ్వు దాని మీద ఫోకస్ చేయి. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఒక 3 నెలలకు వచ్చినా, ఎగ్జామ్ ఇంకో 6 నెలలకు పెట్టినా, ఈ ఇయర్ ఎండ్ వరకు ఎగ్జామ్ పెట్టినా కానీ నువ్వు ఫస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గట్టిగా చదువుకుంటేనే కదా అప్పుడు ఎగ్జామ్ క్రాక్ చేస్తావు. ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో మన గ్రూప్ 4 కట్ ఆఫ్ ఎంత అయింది? గ్రూప్ 4 కట్ ఆఫ్ ఎందుకు? గ్రూప్ 2, 3 పక్కన పెట్టారు, ఎందుకంటే అలా మ్యాథ్స్ ఉండదు కాబట్టి. గ్రూప్ 4లో మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో దాని కట్ ఆఫ్ ఎంత పోయింది, ఎంత కాంపిటీషన్ ఉంది? సేమ్ కాంపిటీషన్, సేమ్ కట్ ఆఫ్ జీపీఓ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కూడా సేమ్ గ్రూప్ 4ఏ, సేమ్ ఇది కూడా గ్రూప్ 4 అన్నట్టే, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ జీపీఓ ఎగ్జామినేషన్, ఫస్ట్ వచ్చేసి కోచింగ్, ఏదైనా ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకొని అర్థమెటిక్, రీజనింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని అన్ని టాపిక్స్ మంచిగా పర్ఫెక్ట్ కావాలి. ఆ జనరల్ నాలెడ్జ్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ కావాలి. గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 లెవెల్ ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో బయట, ఇండియన్ హిస్టరీకి, ఇండియన్ పాలిటీకి, సైన్స్కి, తెలంగాణ హిస్టరీకి, తెలంగాణ మూమెంట్కి ఏవైతే ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ బుక్స్ తీసుకొని ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ అర్థమెటిక్, రీజనింగ్కి ఏదైనా మంచి యాప్లో కోచింగ్ కానీ, ఆఫ్లైన్ కోచింగ్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ తీసుకొని అవి కూడా ప్రిపరేషన్ కాదు. ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపరేషన్ అయితేనే ఇంకో 6-7 months వరకైనా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయితే ఆ జీపీఓ నోటిఫికేషన్ వచ్చి జీపీఓ ఎగ్జామ్ పెట్టే టైం వరకు మీరు పర్ఫెక్ట్ ఉంటే మీకు జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది జీపీఓకి సంబంధించింది. అది నోటిఫికేషన్ అయితే వస్తుంది. పాతోళ్ళ నోటిఫికేషన్ ఇప్పుడు పాతోళ్ళు రిటర్న్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెలకో, 2 నెలలకో, 3 నెలలకో డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిమైనింగ్ వేకెన్సీస్ తోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. సో ఆ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దానికి మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, జీకే ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం మైండ్లో ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అది నేను సజెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి. సో నోటిఫికేషన్ అయితే ఎటు పోదు, కంపల్సరీ ఉంది, రిలీజ్ అవుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. వాళ్ళది ప్రజెంట్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారు, అది ఎటు పోదు. కానీ
జాబ్ ఎట్లా రావాలి? ఎగ్జామ్ మంచిగా రాస్తేనే కదా! సో, అందులో ఉన్న సిలబస్ ఏంది అని దాన్ని చూజ్ చేసుకొని, ఆ టాపిక్స్ ఏంది అని చూస్ చేసుకొని, ఆ మ్యాథ్స్, రీజనింగ్ నువ్వు ఏదుంటది, నువ్వు ఫస్ట్ ఇప్పటి నుంచి బూస్టప్ కావాలి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి, అందులో నువ్వు గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే నీకు సిలబస్ గ్రిప్ ఉందంటే నువ్వు ఆ జీపీఓ నోటిఫికేషన్ ఈజీగా కొట్టేస్తావు. సో, అది అందరికీ ఇదే చెప్తున్నా నేను. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఎవరైతే చదువుతున్నారో డిగ్రీ అయిపోయినోళ్ళు సిపిగెట్ గానీ, ఐసెట్ గానీ, ఎంబీఏ గానీ దాని గురించి కూడా వీడియోస్ వస్తాయి. ఈ జాబ్ నోటిఫికేషన్స్ కూడా వీడియోస్ వస్తాయి. సో, ఐ వాంట్ యూ టు సపోర్ట్ దిస్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. అంతే. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.